డాట్ ఇన్. సో మీరు సో ఇక్కడ నేను వెబ్సైట్లో ప్రతి వీడియోని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ వీడియో కింద నోట్స్ కూడా ఇస్తాను. సో మీరు ఫాలో కావండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మీరు కామెంట్స్ కూడా ఇవ్వచ్చు. రైట్, ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చేసి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఒక వేరియబుల్ మీద అసలు వేరియబుల్స్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయి అనేది చెప్తాను. రైట్, సో ఇన్ రియల్ ప్రోగ్రామ్స్ యూ యూజ్ ద వేరియబుల్స్ టు స్టోర్ ద మేనేజ్ డేటా. అంటే ఏదైనా ఒక డేటాని స్టోర్ చేసుకోవడానికి యూస్ సచ్ స్టూడెంట్ డీటెయిల్స్, ప్రొడక్ట్ ప్రైజెస్, తర్వాత ఎంప్లాయీ శాలరీ, సో అలా అనమాట. సో నేను ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ డేటా ఇచ్చాను. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ప్రాక్టికల్గా నేను చూపిస్తాను, మీరు చెయ్యండి. రైట్, ఓకేనా? సో నేను ఒక జస్ట్ చూపిస్తాను. ఓకేనా? సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ సో ఇంటూ మెయిన్. ఓకేనా? సో ఇది సో ఇప్పుడు నేను ఒక స్టూడెంట్కి ఏమేమి ఉంటాయి, సో ఏమేమి ఉంటాయి, సో మార్క్స్ ఉంటాయి, తర్వాత గ్రేడ్ ఉంటుంది, తర్వాత యావరేజ్ ఉంటుంది. ఓకేనా? సో మనం ఎలా అయినా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే ఇప్పుడు మీరు చూడండి. సో ఐడి, ఏజ్, స్టూడెంట్ ఫీజు, గ్రేడ్. ఓకేనా? సో అవన్నీ చేద్దాం. రైట్, సో ఇంట్ స్టూడెంట్ ఇలా ఇవ్వాలి, స్టూడెంట్ ఐడి ఇలా ఇవ్వాలి. రైట్, స్టూడెంట్ ఐడి ఎంత 25. ఓకే, నెక్స్ట్ ఇంట్ స్టూడెంట్ మార్క్స్ అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. స్టూడెంట్ మార్క్స్ సో 500. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ యావరేజ్ అంటే స్టూడెంట్ యావరేజ్. ఓకేనా? సో స్టూడెంట్ యావరేజ్ వచ్చి ఇది ఫ్లోట్ కదా, సో కాబట్టి 78.96 వచ్చింది అనుకుందాం. సో ఇది ఫ్లోట్ కదా, సో మనం ఇక్కడ ఇంటి ఇవ్వకూడదు, ఏమని ఇవ్వాలి? ఫ్లోట్. చెప్పాను కదా ఫార్మాట్ స్పెసిఫైయర్ అని. సో ఎలా డిక్లేర్ చేయాలి? డేటా టైప్స్లో వస్తుంది ఇది. ఓకేనా? మీకు డేటా టైప్స్లో చెప్తాను. సో వీటి గురించి మీరు టెన్షన్ పడకండి. ఓకే, నెక్స్ట్ క్యార్ అనేది స్టూడెంట్ గ్రేడ్. స్టూడెంట్ గ్రేడ్. ఓకేనా? సో అర్థమైంది కదా. సో ఇది సింగిల్ క్యారెక్టర్ అనమాట. సో ఏ గ్రేడ్ అని ఇస్తున్నాం. రైట్, ఓకే. ఇప్పుడు వీటిని మనం ప్రింట్ ఇవ్వాలి. స్టెప్ బై స్టెప్ ప్రింట్ ఇవ్వాలి. సో చేద్దాం. ఓకేనా? చేద్దాం. ఓకే, సో ప్రింట్ఎఫ్. సో ఫస్ట్ స్టూడెంట్ ఐడి కదా, సో నేను స్టూడెంట్ ఐడి అని ఇస్తున్నా. స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు అని పెడుతున్నా. ఓకేనా? స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం ప్రింట్ ఇస్తున్నాం? డి కదా, అంటే ఇంటీజర్ కదా, సో ఏం ప్రింట్ ఇవ్వాలి? స్టూడెంట్ ఐడి. ఓకేనా? ఓకే, అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇక్కడ ప్రతిదీ నెక్స్ట్ లైన్కి రావాలి కాబట్టి /n అని పెడతాను. ఓకేనా? సో నేను దీనికి షార్ట్ కట్కి వచ్చేసి దీన్నే కాపీ చేయాలంటే కంట్రోల్ ఆల్ట్ డౌన్ యారో. ఆల్ట్ డౌన్ సో కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని ఇక్కడ ఏదో మిస్టేక్ అయింది. ఓకే, నెక్స్ట్ ఐడి అయిపోయింది కదా. నెక్స్ట్ మార్క్స్. ఓకేనా? సో మార్క్స్ డీనే కదా. ఓకే, ఇక్కడ ఏం రావాలి? స్టూడెంట్ మార్క్స్ రావాలి. రైట్, సో ఇలా అనమాట. రైట్, ఓకేనా? సో సెమికోలన్ పెట్టాల్సిందేమో ప్రతి దానికి. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ ఆల్ట్ అనమాట. ఓకేనా? షిఫ్ట్ ఆల్ట్. ఓకేనా? దీనికి ఫ్లోట్ కదా, సో ఫ్లోట్ కాబట్టి ఎఫ్ అని పెట్టాలి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ యావరేజ్. ఓకేనా? సో అర్థమైంది కదా. సో షార్ట్ కట్కి వచ్చేసి షిఫ్ట్ ఆల్ట్. ఓకే, నెక్స్ట్ ఏముంది? క్యారెక్టర్. సో ఇక్కడ ఏం పెట్టాలి? %C అని పెట్టాలి, క్యారెక్టర్ కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు స్టూడెంట్ గ్రేడ్. రైట్, అర్థమైంది కదా. సో ఇలా మనం ఒక స్టూడెంట్ డేటాని స్టోర్ చేసుకునే విధానం అనమాట. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూపిస్తాను. రైట్, సో రన్ చేసి చూపిస్తాను. చూడండి వచ్చేసిందా. సో మీరు గమనించారా ఇక్కడ. సో ఫస్ట్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ మార్క్స్, ఇక్కడ మార్క్స్ కాదు, యావరేజ్. యావరేజ్. ఇక్కడ వచ్చేసి గ్రేడ్. ఓకేనా? సో గ్రేడ్ ఇలా. సో నేను మిస్టేక్ చేశాను. సో కాబట్టి
సో ఇప్పుడు చూడండి మార్క్స్, యావరేజ్, గ్రేడ్. అర్థమైంది కదా ఇది? ఓకేనా? సో ఇలా మనం ప్రాక్టికల్ ఓరియంటెడ్గా చెయ్యొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ ఇంకోటి ఉంది. ఏది? ఇది మీరు చేయాలి. ఏదంటే సో సెకండ్ ఎగ్జాంపుల్. సో క్యాల్కులేట్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే దానికి ఫార్ములా ఏముంది? మీరే చెప్పాలి. సో ఫార్ములా ఏజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ, అంతేనా? లెంత్ ఇంటూ బెడ్త్ ఆర్ విడ్త్. ఓకేనా? లెంత్, విడ్త్. ఓకే, అర్థమైందా? సో ఇది మీరు చేయాలి. ఓకేనా? సో ఇది ప్రాక్టికల్ అనమాట. మీరు చూడకుండా చేయండి, చూసి కాదు, చూడకుండా చేస్తే నెక్స్ట్ ఒకవేళ కావాలనుకుంటే మీరు ఇక్కడ ఇచ్చినాను చేసుకోండి. రైట్? ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.